పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. ఈ తరుణంలో ఇజ్రాయిల్ సంచలన ప్రకటన చేసింది. ఖమేనీ వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా వారిని వదిలిపెట్టబోమని, తదుపరి లక్ష్యం వారేనని బహిరంగంగా హెచ్చరించింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంతం తర్వాత ఆ దేశ నాయకత్వ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో పడింది ఇజ్రాయిల్. ఖమేనీ వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైతే ఆ ప్రక్రియలో పాల్గొనే వారందరినీ మట్టుబెడతామని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరించింది. ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రాయి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, ఖమేనీ వారసుని నియమించేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని వేటాడి తీరుతాం, ఆ నియామక సమావేశంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుంటాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకునే బాధ్యత కలిగిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కార్యాలయాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగకపోయినా ఇరాన్ రాజకీయ వ్యవస్థకు ఇజ్రాయిల్ గట్టి హెచ్చరిక పంపిందనే చెప్పాలి. మరోవైపు ఇరాన్ తన తాత్కాలిక నాయకత్వ మండలి ద్వారా పాలనను కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇజ్రాయిల్ వరుస హెచ్చరికలు, దాడుల నేపథ్యంలో ఇరాన్ తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.